హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ నా ఛానల్లోకి. నేడు మనం మాట్లాడబోతున్నాం ఒక రకమైన రాకెట్ సైన్స్ లాంటి విషయంపై, బీటా వోల్ట్ బ్యాటరీ. మీరు ఈ పేరు వినగానే ఇది ఇంకో రకం బ్యాటరీనా అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ కరెక్ట్. ఇది సింపుల్గా చెప్పాలంటే రేడియో యాక్టివ్ ఎనర్జీని వాడుకునే బ్యాటరీ. బీటా వోల్ట్ బ్యాటరీ అంటే ఏమిటి? బీటా వోల్ట్ బ్యాటరీ అనేది ఒక రకమైన రేడియో యాక్టివ్ ఎనర్జీని వాడుకుంటుంది. మీరు రేడియో యాక్టివ్ అని వినగానే అయ్యో, ఇది ఎక్కడైనా విస్ఫోటనం అయ్యే ప్రమాదమా అని అనుకోవచ్చు. కాని ఇక్కడ ఎలాంటి బాంబులు లేవు. ఇది ఒక రకం ఫ్యూయల్ సెల్. ఇది బీటా సెల్స్ విస్తరణ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఎనర్జీ వర్క్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఆన్ వెరీ స్మాల్ క్రీచర్స్. ఇది ఎలా పనిచేస్తుంది? దీనికి ముఖ్యమైన ఎనర్జీ సోర్సెస్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. ఇవి సమయం క్రమంగా బీటా సెల్స్ ను విడుదల చేస్తాయి. ఈ సెల్స్ ఒక రకం సెమీ కండక్టర్ లేదా సాలిడ్ స్టేట్ డివైస్ లోకి ప్రవేశిస్తాయి. ఈ పార్టికల్స్ ఆ కండక్టర్ ద్వారా పాస్ అవుతూ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే దీన్ని ఎక్కడ వాడతారు? ఇది ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్, హార్ట్ పేస్ మేకర్స్ మరియు ఇతర మెడికల్ డివైస్లలో వాడతారు. బీటా వోల్ట్ బ్యాటరీలు చాలా కాలం పనిచేస్తాయి, ఈవెన్ అప్ టు 20 సంవత్సరాల వరకు కూడా. ఇక్కడ ఒక ఫన్నీ డౌట్, మీరు ఒక బ్యాటరీని టేస్ట్ చేయాలనుకున్నారా? ప్లీజ్, ఈ అడ్వైజ్ ని ఫాలో అవ్వకండి. అందరూ చిన్నప్పుడు టేస్ట్ చేసినా ఈ బ్యాటరీని టేస్ట్ చేయకండి. ఇది రేడియో యాక్టివ్ కాబట్టి చాలా డేంజరస్. సో ఈ బీటా వోల్ట్ బ్యాటరీ గురించి తెలుసుకున్నాము. This will be our future energy solution. మనం దాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ కాలం పాటు శక్తిని వాడుకోవచ్చు, అది కూడా చాలా సేఫ్గా. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బై బై.